టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ముందంజ వేస్తుందా లేదంటే ఇంటిదారి పడుతుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ 8 దశలో తన ఆఖరి మ్యాచ్ ను శ్రీలంకతో పాక్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో రీసౌండింగ్ విక్టరీ కొడితేనే నాకౌట్ స్టేజ్ కు పాకిస్తాన్ చేరుతుంది. సూపర్ 8 దశలో ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ 3 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ మాత్రమే ఆ గ్రూప్ లో మిగిలుంది. ఇంగ్లాండ్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. 6 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో స్థానం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 2వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ శ్రీలంకపై మాత్రం గెలిచింది. పాకిస్తాన్ తో మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో కివీస్ ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ సాధించిన నెట్ రన్ రేట్ 1.390. 3వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఖాతాలో 1 పాయింట్ ఉంది. నెట్ రన్ రేట్ మైనస్లోనే ఉంది. పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -0.461 మాత్రమే. ఆతిథ్య జట్టుగా శ్రీలంక మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగునా నిలిచింది. సెమీస్ రేస్ లో లేకుండా పోయింది. పాకిస్తాన్ కు మాత్రం సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కాకపోతే శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించాలి. ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతోనే పాకిస్తాన్ కు అవకాశాలు మిగిలున్నాయి. అయితే పల్లకెలిలో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల తేడాతో విజయం సాధించాలి. సెకండ్ బ్యాటింగ్ చేస్తే 13.1 ఓవర్లోనే టార్గెట్ ను పూర్తి చేయాలి. శ్రీలంకపై పాక్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 3 పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. కొలంబోలో వర్షం పడే అవకాశాలు లేవు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పాకిస్తాన్ ఖేల్ ఖతమైపోతుంది. సూపర్ 8 దశలో 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ సెమీస్ కు అర్హత సాధిస్తే తొలి సెమీస్ కు కొలంబో వేదిక అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ సూపర్ 8 దశలోనే ఇంటికి వెళ్లిపోతే తొలి సెమీస్ కు కోల్కతా ఆతిథ్యం ఇస్తుంది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ పై ఇప్పుడు ఒత్తిడి తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ అంచనాలకు తగినట్టుగా పాక్ ఆడలేకపోతోంది. మరి శ్రీలంకతో కీలకమైన మ్యాచ్ లో విశ్వరూపం చూపిస్తుందా లేదంటే ఆతిథ్య జట్టు చేతిలో కంగు తింటుందా అనేది హాట్ టాపిక్ అవుతోంది. క్రికెట్ అభిమానుల చూపు ఇప్పుడు పాక్ లంక మ్యాచ్ మీదే పడుతోంది.